తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి 7 నెలల సమయం ఉన్న పక్కా స్కెచ్ తో బరిలోకి దిగడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతోందట. దీంతో తెలంగాణ గడ్డ మీద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. హైదరాబాద్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకోవడానికి కారు పార్టీ గేరు మార్చి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందని టాక్. గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ అధినాయకత్వం రచిస్తున్న ఆ ప్రణాళికలేంటో చూద్దాం. గతంలో హైదరాబాద్, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందారు. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి ఆ 2 స్థానాలను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాల అన్వేషణలో గులాబీ పార్టీ పడిందంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఈసారి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు నుంచి గతంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె అయిన వాణిదేవి ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వానికి స్పష్టత ఇచ్చేశారు అనే టాక్ నడుస్తోంది. వాణిదేవి నో చెప్పడంతో కొత్త ముఖం కోసం గులాబీ పార్టీ వేట షురూ చేసింది అంటున్నారు. ఆ స్థానంలో గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే గెలుపు గుర్రం ఎవరు అనే దానిపై బీఆర్ఎస్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందంటున్నారు. ఈ స్థానం కిందకి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ కూడా వస్తుంది. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో దించి గెలుపు సాధిస్తే సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినట్టు అవుతుందని, ఒకే దెబ్బకి 2 పిట్టలనేలా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తుందని సమాచారం. ఇక వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుండి ఆశావహుల హడావుడి ఎక్కువగా ఉందంటున్నారు. తీన్మార్ మల్లన్న పదవీకాలం ముగియనుండటంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం ఖాళీ కానుంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, మరికొందరు ఆశావహులు బీఆర్ఎస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏనుగుల రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పట్టభద్రులను కలుస్తున్నారని సమాచారం. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణ మొత్తం మీద ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోందట. దీంతో రాబోయే ఎన్నికల బరిలో ఎవరిని దింపాలి అనే అంశంపై ఇప్పటి నుంచే గులాబీ అధినాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గెలుపు గుర్రాల కోసం బీఆర్ఎస్ తెగ అన్వేషిస్తోందని సమాచారం. హైదరాబాద్, వరంగల్ ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోగలిగిన నేతల కోసం గులాబీ పార్టీ గాలిస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు క్షేత్రస్థాయిలో బలం ఉన్న వాళ్ళనే ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. గత అనుభవాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2 స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హైకమాండ్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు గులాబీ పార్టీ భారీ స్కెచ్ ని సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సరైన అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా పట్టభద్రులను తమ వైపు తిప్పుకునేలా క్షేత్రస్థాయి వ్యూహాలకు గులాబీ పార్టీ పదును పెడుతోంది. ఈ 2 స్థానాల్లో పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందో అని గులాబీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.